విజన్ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తలు. రోగులకు మెరుగైన చికిత్సను అందించడంతో పాటు ఆసుపత్రి పరిసర ప్రాంతాలను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచాలని జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి ఆదేశించారు. శుక్రవారం భీమవరం ఏరియా హాస్పిటల్ను జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేసి హాస్పిటల్ పరిసరాలు పరిశీలించారు. పారిశుధ్య పనుల నిర్వహణలో ఎటువంటి అలసత్వం ఉన్నా సాయించేది లేదని హెచ్చరించారు. పేషెంట్లకు అందుతున్న సదుపాయాల గురించి ఆరా తీశారు. ఆహారం ఎలా ఉంటుంది, ఉదయం టిఫిన్, మధ్యాహ్నం, రాత్రి భోజన సదుపాయాలు ఎలా ఉన్నాయని పేషెంట్లను అడిగి తెలుసుకున్నారు. ఆపరేషన్ చేసిన తర్వాత డాక్టర్లు అందించే వైద్య సదుపాయాలు ఎలా ఉన్నాయి, ప్రతిరోజు వచ్చి మిమ్మల్ని చెకప్ చేస్తున్నారని ఆరా తీశారు. ఓపీ, జనరల్ వార్డ్, ఆపరేషన్ థియేటర్, ఆపరేషన్ చేసిన తర్వాత పేషెంట్లు ఉండే రూమ్లు, ల్యాబొరేటరీ, ఎమర్జెన్సీ వార్డ్, డెలివరీ చేసే రూమ్లు పరిశీలించారు. హాస్పిటల్లో ఉన్న ప్రతి ప్రదేశం పరిశుభ్రంగా ఉండాలని, ఎటువంటి అశుభ్రత లేకుండా చూడాలని, టాయిలెట్స్ రూమ్లు ప్రతిరోజు క్లీన్ చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ సంబంధిత సిబ్బందిని ఆదేశించారు. అత్తిలి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా కూటమి నాయకులను కలుపుకొని నియోజకవర్గానికి పేరు తెచ్చేలాగా పనిచేస్తానని అత్తిలి ఎంసీ చైర్మన్ గా నియమితులైన దాసం ప్రసాద్ తెలిపారు. అత్తిలి ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎంసీ చైర్మన్ గా ఎమ్మెల్యేకు, కూటమి పెద్దలకు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు తలవంపులు తెచ్చేలా పని చేయనని అన్నారు. కూటమి పెద్దలు తన పనితీరును గుర్తించి పదవి ఇచ్చారే తప్ప తాను పదవిని కోరలేదని అన్నారు. మార్కెట్ యార్డ్ను కూటమి పెద్దలైన టీడీపీ, బీజేపీ నాయకులు ముందుండి నడిపిస్తారని, తనకు ఎటువంటి బేజషాలు లేవని అన్నారు. అందరినీ కలుపుకొని ముందుకు వెళ్తానని అన్నారు. గత 14 సంవత్సరాలుగా తన సేవలను గుర్తించి అవకాశం ఇచ్చినట్లుగా భావిస్తున్నట్టు తెలిపారు. ఎంసీ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం స్థానిక శాసనసభ్యుడు ఆర్మీ రాధాకృష్ణ ద్వారా కార్యక్రమాలు జరిగేలా కృషి చేస్తానని అన్నారు. మార్కెట్ యార్డ్ ద్వారా రైతులకు అవసరమైన పుంత రోడ్ల ఏర్పాటుకు కృషి చేస్తానని తెలిపారు. త్వరలో భారీ ఎత్తున ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహిస్తామని అన్నారు. తనకు అవకాశం కల్పించిన ఎమ్మెల్యే రాధాకృష్ణకు, జనసేన జిల్లా అధ్యక్షుడు కొడికిలపూడి గోవిందరావు, జనసేన కార్యకర్తలకు, నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో జనసేన నాయకులు, నీటి సంఘం ఉపాధ్యక్షులు బోడపాటి బాబీ, దిర్శాల తారక రాఘవేంద్రరావు, బండి దుర్గా ప్రసాద్, తిరుపతి గణేష్ తదితరులు పాల్గొన్నారు. మార్కెట్ ఏఎంసీ చైర్మన్గా కూటమి ప్రభుత్వం నన్ను చైర్మన్గా నియమించడం నాకు సంతోషంగా ఉంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన మా తణుకు నియోజకవర్గం ఎమ్మెల్యే గారికి, ఆర్మీ రాధాకృష్ణ గారికి ధన్యవాదాలు. జనసేన జిల్లా ఇన్ఛార్జ్ అయిన మా గోవిందరావు గారికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ, నియోజకవర్గ పరిధిలో మన అత్తిలి మండలంలో రావడానికి గల కారణం నా వెనకాలే ఉండి నన్ను మంచి పదంలో నడిపిస్తూ, నాతో మంచి పనులు చేయించుకుంటూ నాకు ఈ గౌరవాన్ని తీసుకొచ్చిన, వెన్నంటే ఉండి నన్ను ప్రోత్సహించిన జనసేనకి అందరికీ కూడా నేను రుణపడుతున్నాను. ఇది మొట్టమొదటిసారిగా నాకు వచ్చిన అవకాశం. దీన్ని ఖచ్చితంగా నా గ్రామ ప్రజలకి కానీ, నా నియోజకవర్గ ఎమ్మెల్యే గారికి కానీ, నన్ను నియమించిన కూటమి పెద్దలకు కానీ, మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి కానీ ఎలాంటి తలవంపులు తీసుకురాని, వాళ్ళకి మంచి పేరు వచ్చేలా నడుచుకుంటానని ఖచ్చితంగా తెలియజేయడం జరుగుతుంది. అలాగే నా సోదరులు, నాతో పాటు పనిచేసిన కూటమి పెద్దలు, టీడీపీ అవ్వనివ్వండి, బీజేపీ నాయకులు అవ్వండి, అందరూ కూడా నన్ను ముందుండి నడిపిస్తారని. సో ఏంటంటే, మేము గత 14 సంవత్సరాల నుంచి కూడా మేము కష్టపడుతుంది చూసి మా పెద్దలు నిర్ణయించింది. దీన్ని నేను పాజిటివ్గా తీసుకుని గ్రామానికి నా వంతు సహకారం మన ఎమ్మెల్యే గారి ద్వారా ఎంతవరకు చేయగలను అంతవరకు కూడా బాధ్యతాయుతంగా చేస్తానని, అందరినీ కలుపుకుని ప్రయాణం చేస్తానని, ఎవరికి ఏ ఇబ్బందులు నేను కలిగించనని, మా కూటమి నాయకులందరినీ కలుపుకుని వెళ్తానని కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన ఎన్డీఏ కూటమి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ, తణుకులోని పార్కుల అభివృద్ధికి పారిశ్రామికవేత్తలు, దాతలు సహకారం ఎంతో అవసరమని జిల్లా కలెక్టర్ చలవాడ నాగరాణి స్పష్టం చేశారు. శుక్రవారం తణుకు పురపాలక సంఘ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ చలవాడ నాగరాణి అధ్యక్షతన
P4 లక్ష్యంగా ప్రభుత్వం, ప్రైవేటు, ప్రజల భాగస్వామ్యంగా భాగంగా పార్కుల అభివృద్ధికి పారిశ్రామికవేత్తలతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సదస్సుకు తణుకు శాసనసభ్యులు ఆర్ రాధాకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ చంద్రవాడ నాగరాణి మాట్లాడుతూ తణుకులో పారిశ్రామికవేత్తలు, దాతలు పట్టణంలోని పార్కులు, బస్ షెల్టర్లు, ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు తమ వంతు సహకారం అందించాలని కోరారు. తణుకు పారిశ్రామికవేత్తలు, దాతలు ఎంతో చైతన్యవంతులని, సమాజ అభివృద్ధికి తమ వంతు సహకారం అందించడానికి ముందు ఉంటారనేది అందరికీ తెలిసిందేనని అన్నారు. ఇటీవల కాలంలో దాతలు, పారిశ్రామికవేత్తల సహకారంతో భీమవరంలో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులపై సభలో వివరించారు. ఉపాధి హామీ సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 22వ తేదీన భీమవరం కలెక్టరేట్ వద్ద జరుగుతున్న మహాధర్నాలో కూలీలు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వ్యవసాయ కార్మిక సంఘ జిల్లా ప్రధాన కార్యదర్శి జక్కంశెట్టి సత్యనారాయణ, కౌలు రైతుల సంఘ జిల్లా ఉపాధ్యక్షులు కేతా గోపాలను కోరారు. అత్తిరి మండలం దంతిపల్లిలో పనిచేస్తున్న కూలీలను కలిసి ఉపాధి హామీలో ఉన్న ఇబ్బందులు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సత్యనారాయణ, గోపాలన్లు మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అవలంబిస్తున్న ఉపాధి హామీ పట్ల వ్యతిరేక విధానం తిప్పికొట్టేందుకు కూలీలందరూ ఐక్యంగా ఉపాధి హామీ పరిరక్షణకు సిద్ధం కావాలని అన్నారు. ఆరువిల్లికి చెందిన కీర్తిశేషులు వీరవల్లి గణేశ్వరరావు కుటుంబ సభ్యుల ఆర్థిక సహకారంతో 200 మంది ఉపాధి కూలీలకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు. కార్మికుల వ్యవసాయ కార్మిక సంఘ జిల్లా సహాయ కార్యదర్శి బాలచంద్ర వీరభద్రరావు, మండల నాయకులు వనం రాంబాబు, బి ఉమాదేవి, కె లక్ష్మి, జి ఆశా, ఎన్ లక్ష్మీ దుర్గా, పి నాగదుర్గా, పి రేవతి, బి నాగలక్ష్మి, కె కుమారి, పద్మావతి తదితరులు పాల్గొన్నారు. గోదావరి జిల్లా కార్యదర్శి జక్కంశెట్టి సత్యనారాయణ. ఈరోజు అత్తిలి మండలం దంతిపల్లి గ్రామంలో ఉపాధి కూలీలు పడుతున్నటువంటి సమస్యలు ఏంటి, వాళ్ళు ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఏంటి అనేది తెలుసుకోవడం కోసం ఈరోజు ఇక్కడ మా బృందం పర్యటన చేయటం జరిగింది. ఈ పర్యటన సందర్భంగా కూలీలు చెబుతున్నటువంటి ఇబ్బందులు చూస్తూ ఉంటే వర్ణనాతీతంగా ఉన్నాయి. కారణం ఏంటంటే జనవరి నుండి పనిచేసినటువంటి వాళ్ళకి ఈ రోజుకి వేతనాలు సంబంధించి ఇవ్వలేదు. వాస్తవంగా గవర్నమెంట్ ఇయర్ మార్చి నెలాఖరికి క్లియర్ చేయాలి. చట్టంలో చెబుతున్నది పని చేసిన 15 రోజుల్లో కనుక వేతనం ఇవ్వకపోతే దానికి ఫైన్ రూపంలో కట్టి, అంటే వడ్డీతో సహా మనకు వేతనం బకాయిలు ఇవ్వాలి. కానీ ఈ రోజుకి ఆ బకాయిలు ఇచ్చే పరిస్థితి లేదు. అగ్నిమాపక వారోత్సవాల సందర్భంగా అత్తిలి అగ్నిమాపక దళ అధికారి కె గంగరాజు ఆధ్వర్యంలో అత్తిలి హెచ్పి గ్యాస్ ఏజెన్సీ వద్ద సిబ్బందికి అగ్ని ప్రమాద నివారణ చర్యలను తెలిపారు. గ్యాస్ లీక్ అయినప్పుడు, గ్యాస్ మండినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలిపారు. అత్తిలి సూర్య పెట్రోల్ బంక్ వద్ద అగ్ని ప్రమాదం జరిగితే తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలిపారు. పిప్పరా టైర్స్ ఫ్యాక్టరీ వద్ద అగ్ని ప్రమాద నివారణ చర్యలను తెలిపారు. ముఖ్యమైన కూడల్లో కరపత్రాలు పంచారు. అత్తిలి ప్యారిష్ కేథలిక్ చర్చిలో 1000 మంది భక్తులతో శుభ శుక్రవారం ర్యాలీ నిర్వహించారు. ఫాదర్ లక్కపాముల చైతన్యరాజు, డిఎస్ఎఫ్ఎస్ సిస్టర్లు, కౌన్సిలర్లు, ఉపదేశకులు, గ్రామ సంఘ పెద్దలు తదితరులు ఈ ఊరేగింపు ఉత్సవం జరిపారు. చర్చిలో దైవ సాంగత్యంపై మాట్లాడారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్లాస్టిక్ నిషేధించి తద్వారా పారిశుధ్యాన్ని క్రమబద్ధీకరించాలని ప్రభుత్వం భావిస్తుంటే ప్రజల్లో ఇంకా మార్పు రావడం లేదని తణుకు ఎమ్మెల్యే ఆర్ రాధాకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. ఇంట్లోంచి తీసుకువచ్చిన చెత్తను రోడ్లపై పోస్తుండటంతో పరిసరాలు దుర్గంధంగా మారుతున్నాయని చెప్పారు. శుక్రవారం తెల్లవారుజామున మున్సిపల్ కమిషనర్ టి రామ్ కుమార్తో కలిసి ఎమ్మెల్యే రాధాకృష్ణ 24వ వార్డు కుమ్మల వీధిలో పర్యటించారు. ఈ సందర్భంగా రోడ్లపైన స్థానికులు తమ ఇళ్లలో చెత్తను తీసుకొచ్చి పారబోయడాన్ని గమనించి పలు సూచనలు చేశారు. తడి చెత్త, పొడి చెత్తను వేరువేరుగా సేకరించడానికి మున్సిపల్ సిబ్బంది ఇంటింటికి వస్తున్నప్పటికీ వారికి ఇవ్వకుండా రోడ్లపై పోస్తున్నారని అన్నారు. తణుకులో నిత్యం దాదాపు 50 టన్నుల చెత్త వస్తుందని, సిబ్బంది మాత్రం 180 మాత్రమే ఉండడంతో క్షేత్రస్థాయిలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ఈ పరిస్థితుల్లో ప్రజలు సహకరించి ఇంటింటికి వచ్చే సిబ్బందికి చెత్తనిచ్చేలా ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ప్లాస్టిక్ నిషేధానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని సూచించారు. గత నెలలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తణుకు పర్యటనలో ప్లాస్టిక్ నిషేధానికి పిలుపునిచ్చారని ఎమ్మెల్యే రాధాకృష్ణ గుర్తు చేశారు. అమ్మా నమస్తే. Hey,
మోడల్ స్కూల్ అలా లీక్ అయిపోతాను. ఇది ప్లాస్టిక్, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని కూడా ప్రభుత్వం బ్యాన్ చేయడం జరిగిందండి. ఈరోజు మనందరం కూడా దీనికి కూడా సహకరించి బయోడిగ్రేడబుల్ గ్లాసెస్ వచ్చినాయి, ప్లేట్స్ వచ్చినాయి, అలాగే బ్యాగ్స్ వచ్చినాయి. ఇవన్నీ కూడా మనం దానికి షిఫ్ట్ అయ్యే విధంగా ప్రతి ఒక్కరూ కూడా సహకరించాలి. దీనివల్ల ఎక్కువగా పర్యావరణానికి ఇబ్బంది ఉంటుంది. మన పట్టణంలో కూడా డ్రైనేజీల్లో ఎక్కువగా కనపడేది ఇటువంటి సింగిల్ యూజ్, అది చాలా ఇబ్బందికరంగా ఉంది. కనుక దీన్ని కూడా కమర్షియల్ షాపుల వాళ్ళు కూడా దీన్ని అమ్మటం ఆపేయాలి. ఎకో ఫ్రెండ్లీ మెటీరియల్ని ప్రజలందరికీ కూడా పరిచయం చేసి అలవాటు చేయాలని సందర్భంగా కోరుకుంటున్నాం. గ్రామదర్శిని కార్యక్రమంలో భాగంగా ఈరోజు తణుకుపట్నం 24వ వార్డులో ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం మన తణుకుపట్నం నుంచి గత నెల 3వ శనివారం చంద్రబాబు నాయుడు గారు రావటం, ఇక్కడ ప్రారంభించడం జరిగింది. ఈరోజు దానిలో భాగంగా మన స్వచ్ఛ తణుకుని సాధించుకోవాలంటే ఈరోజు ప్రజలందరూ కూడా సహకరించాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా వన్ టైం ప్లాస్టిక్ నిషేధాన్ని మన ఇంటి నుంచి ప్రారంభించుకోవాలి. కిరాణా షాపులు కానీ, రెస్టారెంట్లు కానీ, కర్రీ పాయింట్లు కానీ అందరూ కూడా డిస్పోజబుల్ బ్యాగ్స్ని ఇప్పటికీ 80% ఉపయోగించడం ప్రారంభించారు. మిగిలిన వారు అందరూ కూడా డిస్పోజబుల్ బ్యాగ్స్ని ప్రారంభించాలి. అలాగే చెత్త బండి మన ఇంటికి వస్తుంది కనుక ఎవరు కూడా రోడ్ల మీద గుట్టలుగా ఆ ప్లాస్టిక్ సంచుల్లో ఇంట్లో ఉన్నటువంటి వేస్ట్ అంతా కూడా రోడ్ల మీద వేయటం కూడా మానేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు 24వ వార్డులో కుమ్మర్ల వీధిలో మేము చూస్తే చాలామంది ఇంట్లో నుంచి వచ్చినటువంటి వేస్ట్ అంతా కూడా ఫుడ్ వేస్ట్ కానీ, డైపర్లు కానీ, ప్లాస్టిక్ కానీ ఇటువంటివన్నీ కూడా రోడ్డు మీద తెచ్చి వేసినటువంటి పరిస్థితి మేమందరం కూడా చూడటం జరిగింది. ఇది ప్రతి ఒక్కరూ కూడా మన బాధ్యతగా మన పట్టణాన్ని స్వచ్ఛంగా ఉంచుకోవడానికి, పారిశుద్ధ్యాన్ని పెంపొందించుకోవడానికి ప్రతి కుటుంబం కూడా ప్రతి ఒక్కరూ కూడా సహకరించాల్సినటువంటి అవసరం ఉంది. మన తణుకులో వస్తున్నటువంటి 50 టన్నుల చెత్త తీయటానికి మనకున్నది కేవలం 180 మంది పారిశుద్ధ్య కార్మికులు మాత్రమే. వారందరి వల్ల ఈ ఇంత చెత్తని తీసి ప్రతి ఒక్కరికి కూడా మన పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచాలంటే అది సాధ్యమయ్యే పని కాదు. దీనికి ప్రజాప్రతినిధులుగా మేము, అధికారులు, ప్రజలు ప్రతి ఒక్కరూ కూడా ఈ ఉద్యమంలో భాగస్వాములు అయితేనే ఇది సాధించగలం. ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ వర్తించని కొన్ని రకాల జబ్బులకు సంబంధించి సొంత ఖర్చులతో వైద్యం చేయించుకున్న బాధితులను కూటమి ప్రభుత్వం ఆదుకోవాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి సాయ నిధి కింద వారికి ఆర్థిక సాయం చేసి అండగా నిలుస్తోందని తణుకు శాసనసభ్యులు ఆర్మీ రాధాకృష్ణ అన్నారు. శుక్రవారం తణుకు కూటమి కార్యాలయంలో తణుకు నియోజకవర్గంలో 8 మంది బాధితులకు 9.73 లక్షల విలువైన చెక్కులు అందజేసి మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తణుకు నియోజకవర్గంలో ఇప్పటి వరకు 2.30 కోట్ల మేర చెక్కులు అందజేసినట్లు చెప్పారు. కేవలం 9 నెలల కాలంలోనే ప్రభుత్వం నుంచి సిఫార్సు లేఖల ద్వారా పేద, మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి వర్గాలను ఆదుకునే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు. 200 కోట్ల పైగా నిధులు బడ్జెట్లో కేటాయించి గత 9 నెలల కాలంలో సీఎం సాయ నిధి నుంచి అందజేసినట్లు తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో సీఎం రిలీఫ్ ఫండ్ లేకుండా ఎంతమంది బిల్లులు పెట్టుకున్నప్పటికీ అర్జీలను బుట్ట దాఖలు చేసిన పరిస్థితి ఉందని చెప్పారు. అప్పట్లో దాఖలు చేసుకున్న బాధితులకు ప్రస్తుత కూటమి ప్రభుత్వం నిధులు విడుదల చేస్తోందని తెలిపారు. మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు స్వగ్రామమైన అత్తిలిపట్నానికి చెందిన తలారి ప్రసాద్ గత ప్రభుత్వ హయాంలో సీఎం రిలీఫ్ ఫండ్ కోసం దాఖలు చేసుకుంటే కనీసం దరఖాస్తు కూడా ఎక్కడ ఉందో తెలియని పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రసాద్ కుటుంబానికి 5 లక్షలు అందజేసినట్లు ఎమ్మెల్యే రాధాకృష్ణ గుర్తు చేశారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి ఎవరైతే సొంత ఖర్చులతో వైద్యం చేయించుకుని ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారో అటువంటి వారి కోసం
గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎంతోమందికి విరివిగా ప్రతి ఒక్కరి పేద దిగువ మధ్యతరగతి కుటుంబాలందరికీ కూడా అండగా నిలబడాలి, వారందరినీ ఆదుకోవాలి. వారు ఏదైతే కొన్ని రకాలైనటువంటి వైద్య సదుపాయాలు ఎన్టీఆర్ ఆరోగ్య సేవలు పొందలేక సొంత ఖర్చులతో చేయించుకుంటున్నారో అటువంటి వారికి ఆసరాగా నిలవడం కోసం ముఖ్యమంత్రి గారు ఈరోజు పెద్ద కొడుకుగా ఆదుకుంటూ గత 9 నెలలుగా అనేక మందికి సీఎం రిలీఫ్ నుంచి చెక్కులను ఇవ్వడం జరిగింది. మన తణుకు నియోజకవర్గంలో 8 మందికి 9,73,278 రూపాయలు చెక్కుల్ని ఇవ్వడం జరిగింది. ఈ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు ఈ నియోజకవర్గంలో 2,30,69,137 రూపాయలకి సంబంధించి చెక్కులను కానీ అదేవిధంగా ఎల్ఓసీలను కానీ అందించడం జరిగింది. కేవలం 9 నెలల్లో ఇంత పెద్ద ఎత్తున సీఎం రిలీఫ్ ఫండ్ని అందించడం ఈరోజు చాలా సంతోషంగా ఉందని. గత ప్రభుత్వం సీఎం రిలీఫ్ అనేదే లేకుండా గతంలో ఎంతోమంది బిల్లులు పెట్టుకున్నప్పటికీ కూడా ఆ బిల్లులన్నీ కూడా అప్పుడున్నటువంటి ప్రజాప్రతినిధుల ఇళ్లలో పెట్టుకుని కనీసం ఒక్క సీఎం రిలీఫ్ కూడా ఇప్పించలేనటువంటి పరిస్థితిలో వారందరూ కూడా మాకు ఆ రోజు అన్యాయం జరిగింది, సీఎం రిలీఫ్ రాలేదు, మా అప్లికేషన్లు కూడా రాలేదు, ఒరిజినల్ బిల్స్ అన్నీ కూడా పోయినాయని చాలామంది మొరపెట్టుకున్నారు. అలాగే అటువంటి వారికి కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కారుమూరి సొంత స్వగ్రామం అయినటువంటి అత్తిలికి సంబంధించినటువంటి తలారి ప్రసాద్ గారి కుటుంబానికి సంబంధించినటువంటి బిల్లుల్లో కూడా జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 5 లక్షల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ని ఇవ్వడం జరిగిందనేది ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను వాళ్ళకి. మాజీ మంత్రి కారుమూరి 5 ఏళ్లలో చేసిన రాజకీయాన్ని తాను ఆచరిస్తానని, రాజకీయానికి రాజకీయం చేసి తాను ఏమిటో నిరూపిస్తానని తణుకు శాసనసభ్యులు రాధాకృష్ణ అన్నారు. తణుకులో ఆయన మీడియాతో మాట్లాడారు. తాను ఇంకా 4 సంవత్సరాల పదవిలో ఉంటానని, తన రాజకీయం ద్వారా తాను మాజీ మంత్రిని నియంత్రిస్తానని మాజీ మంత్రి కారుమూరిపై విమర్శనాస్త్రాలు సంధించారు. కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవరంను విమర్శించే అర్హత కారుమూరికి లేదని అన్నారు. ఆయన స్వయం కృషితో ఉన్నత స్థాయికి చేరుకున్నారని తెలిపారు. టీడీఆర్ సొమ్ముతో మంత్రి అయిన కారుమూరి ఆయన కృత్యాలను అలవాట్లను తనపై రుద్దాలని ప్రయత్నిస్తే ఊరుకునేది లేదని రాధాకృష్ణ అన్నారు. ఈ సమావేశంలో కూటమి నాయకులు పాల్గొన్నారు. మమ్మల్ని ఎడిటింగ్ మాస్టర్ అంటున్నాడు. ఎడిటింగ్ మాస్టర్ ఆర్మిల్ రాధాకృష్ణ చేశాడు అంటాడు. అంటే నువ్వు రైతుల్ని ఎర్రిపప్పని తిట్టింది మేము ఎడిటింగ్ చేసామా? నువ్వు అర్జున్ పాలనలో రైతులను తిట్టింది మేము ఎడిటింగ్ చేసామా? లేకపోతే నువ్వు మొన్న నీ కార్యకర్తల సమావేశంలో నరుకుతాను, ఇళ్లలోంచి లాగి కొడతానని చెప్పేసి మాట్లాడింది మేము ఎడిటింగ్ చేసామా? ముందు నువ్వు నీ నోటికి ఎడిటింగ్ చేసుకోవడం నేర్చుకో. నువ్వు నా క్యారెక్టర్ అసాసినేషన్ చేయాలనుకుంటే చెల్లదు. ఈ నియోజకవర్గ ప్రజలకు తెలుసు నేనేంటనేది, నా కార్యకర్తలకు తెలుసు. గతంలో ఎంతోమంది పెద్దలు, గౌరవప్రదమైనటువంటి వ్యక్తులు ఈ నియోజకవర్గంలో శాసనసభ్యులుగా చేశారు. ఈరోజు నువ్వు వచ్చిన తర్వాతే ఈ నియోజకవర్గంలో ఇటువంటి కల్చర్ వచ్చింది. 2013, 2009 నుంచి ఈ నియోజకవర్గంలో బెదిరింపుల రాజకీయాలు కానీ, కొత్త రాజకీయాలు, కొత్త సంస్కృతులు ఈ నియోజకవర్గంలోకి తీసుకొచ్చింది నువ్వు. ఈరోజు నేను ఒక యువకుడిగా ఇక్కడికి నన్ను తీసుకొచ్చారు. నా కార్యకర్తల కోసం, ఈ నియోజకవర్గ ప్రజల కోసం నీలాంటి వాడి ఆటలు కట్టించడానికి నేను కూడా అటువంటి రాజకీయాన్నే మార్గంగా ఎన్నుకున్నాను. రాజకీయానికి రాజకీయం చేయడం నేర్చుకున్నాను. ఈరోజు నువ్వు ఎంపీటీసీ ఎన్నికల గురించి ముసలి కన్నీరు కారుస్తున్నావు. నీ ఇంటి మీదకి ఏదో దాడులు చేసినట్టు. నిజంగా దాడులు చేయాలంటే ఆ జనమంతా కూడా వచ్చి నేను లాక్ కొట్టేవారు. మేము అటువంటి సంస్కృతిని ఎప్పుడు కూడా ప్రేరేపించలేదు. మాకు మద్దతు తెలియజేస్తున్న ఎంపీటీసీలు నువ్వు తీసుకెళ్ళావు కనుక మా వాళ్ళు నిరసన వ్యక్తం చేశారు రోడ్డు మీద. ఆ రోజు అమరావతి రైతులు మహిళలు వస్తే మహిళల మీద దాడులు చేయించింది నువ్వు అక్కడ కూర్చోబెట్టి. మేము అడ్డపడి, ఆ రోజు మా కార్యకర్తలు అడ్డపడి తీసుకొచ్చారు కాబట్టి నియోజకవర్గంలో తిరిగాం. చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకుడిగా 2 సార్లు ఈ నియోజకవర్గానికి వచ్చారు. నువ్వు గుర్తులేదనుకుంటున్నావేమో. నువ్వు చేసిన పనులు ఈరోజు నిన్ను రోడ్డు మీద కూడా నడవనివ్వకూడదు. మేము చేస్తాం. నీకు ఇప్పుడు కూడా ఛాలెంజ్ చేస్తాను. అత్తిలి మండలంలో ఎంపీపీ ఎన్నికలు వచ్చినా ఎప్పుడు వచ్చినా కూటమిదే అక్కడ జెండా ఎగురుతుంది. అందులో ఎటువంటి డౌట్ లేదు. ఈ నియోజకవర్గంలో నీకు భవిష్యత్తులో కూడా నూకలు లేకుండా చేసే బాధ్యత ఆర్మీ రాధాకృష్ణది.
అన్ని రకాల రాజకీయాలు చేస్తాను నేను. గతంలో ఓన్లీ అభివృద్ధి అనే పట్టుకూర్చున్నా. ఈరోజు అన్ని రకాల రాజకీయాలు చేస్తాను. నువ్వు నేర్పిన విద్య అలాగని ఈ నియోజకవర్గాల సంక్షేమాన్ని కానీ అభివృద్ధి కానీ ఎక్కడా కూడా విస్మరించాం. ఈరోజు వర్మ గారు స్వయం కృషితో ఆయన చూసి ఒక కార్యకర్తగా మోడీ గారి టికెట్ ఇచ్చి మంత్రిని చేశారు. నువ్వు మంత్రి ఎలాగయ్యావు? టీడీఆర్ అక్రమ సొమ్ముతో నువ్వు మంత్రి అయ్యావు. ఆయన స్వయం కృషితో మంత్రి అయ్యాడు. ఈరోజు ఈ నియోజకవర్గ అభివృద్ధికి సాయశక్తిలో కృషి చేస్తున్నాడు. ఈ రాష్ట్ర అభివృద్ధికి సాయశక్తిలో కృషి చేస్తున్నాడు. ఈ రాష్ట్రంలో విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్కి ఇబ్బందులు వచ్చినప్పుడు ఆయన ముందుండి చంద్రబాబు నాయుడు గారితో పనిచేసి స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ ఆపిన వ్యక్తి వర్మ గారు. నువ్వు వర్మ గారిని అంటే సరిపోవు. నువ్వు వైడి రాజా గారు గౌరవం గురించి మాట్లాడతావు. ఆయన దేవుడు కాబట్టి నీ ఆటలు సాగినాయి. మా దగ్గర సాగవు ఆటలు. ఒక మహిళ గురించి మాట్లాడుతూ కనీసం ఫ్లోరల్లో సింగిల్ వర్డ్లో మాట్లాడుతూ ములపూడి రేణుకి 50 కోట్ల టీడీఆర్లు ఇచ్చావంటావేంటి? టీడీఆర్ బాండ్లు ఇష్యూ చేయించింది నువ్వు అక్రమంగా చేయించావు. ములపూడి రేణుకి గారు తీసుకుంది సక్రమంగా తీసుకున్నావు. నువ్వు చేసినటువంటి పనులు లేకపోతే ఎవడో చెప్పినటువంటి పనులన్నీ తీసుకొచ్చి నువ్వు మాకు పుయ్యాలని చూస్తే నీకు చెప్తున్నాను, కబడ్దార్ కారు. మరి నువ్వు నియోజకవర్గంలో తిరగకుండా చేస్తాను. సూపర్ 6 అన్నారు. సంక్రాంతికి రోడ్లన్నీ వేస్తామన్నారు. కరెంటు బిల్లులు పెంచమన్నారు. కానీ గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి అమలు చేసిన ఫీజు రియంబర్స్మెంట్ లేదు. రైతులకు భరోసా లేదు. ఆరోగ్యశ్రీ అటకెక్కించారు. మధ్య మాత్రం విచ్చలవిడిగా నైట్ పాయింట్ల ద్వారా 24 గంటలు అమ్మిస్తూ అమాయకుల ప్రాణాలు బలి తీసుకుంటున్నారని మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు ధ్వజమెత్తారు. తనకు వైఎస్ఆర్సీపీ కార్యంలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రాన్ని మధ్య మత్తులో ముంచేస్తూ ఇది మంచి ప్రభుత్వంగా మాత్రం పేరు సంపాదించారని ఎద్దేవా చేశారు. వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏ కల్మషం లేకుండా పారదర్శకంగా అన్ని వర్గాలకు సంక్షేమం అందించారని, కానుండి వైఎస్ఆర్సీపీ వాళ్లకు పనులు చేయొద్దని సాక్షాత్ ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పడం శోచనీయమని అన్నారు. తణుకు శాసనసభ ఆర్మీ రాధాకృష్ణ నన్ను కొవ్వు పట్టి ఉన్నానని, బురదలో దొల్లాలని, నీకు నూకలు చెల్లాయంటూ ఇష్టానుసారంగా మాట్లాడారని, కానీ నేను అతనంతా చదువుకుని మేధావిని, అతను చదువుకున్న అజ్ఞానిగా ఉన్నాడంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. నువ్వు మాట్లాడిన దానికన్నా నేను ఎక్కువగానే తిట్టగలనని, కానీ నాకు సంస్కారం ఉంది కాబట్టి సంస్కారవంతంగా సమాధానం చెప్తున్నానని స్పష్టం చేశారు. నీ ప్రభుత్వం రాగానే ఒక ఆటో డ్రైవర్పై నీ ప్రతాపం చూపించావని, నీ ప్రలోభాలకు లొంగకుండా ఉన్న ఎంపీటీసీ సభ్యులు అత్తిల్లో నా ఇంట్లో ఉంటే నా ఇంటిపైకి దాడికి దిగావని గుర్తు చేశారు. తేతల్లో నిర్వహిస్తున్న పశువధ ఎవరి సహకారంతో నడుస్తుందో ప్రజలకు తెలుసునని, నీ తరపున లాయర్లు పశువధకు అనుకూలంగా వాదిస్తుంటే ఆ కుయుక్తులను ఎదుర్కొంటూ నా లాయర్లు పశువధకు వ్యతిరేకంగా వాదిస్తున్నారని అన్నారు. సమావేశంలో లీగల్ సెల్ సభ్యులు వెలగల సాయిబాబారెడ్డి, పంచాయతీరాజ్ వింగ్ రాష్ట్ర కార్యదర్శి వడ్డూరు సీతారాం, పబ్లిసిటీ వింగ్ జిల్లా అధ్యక్షులు జల్లూరు జగదీష్, నియోజకవర్గ ప్రచార కమిటీ అధ్యక్షులు పనేంద్ర కుమార్, వీరమల్లు తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కార్యకర్తల కుటుంబ ఆత్మీయ సమావేశం ప్రతి ఒక్కళ్ళలో కూడా విజయవంతం చేసినందుకు ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. నిన్న సభ బాగా చేసినందుకు, మా నాయకులందరూ కూడా పాల్గొన్నందుకు, మరి ఆర్మిల్లి రాధాకృష్ణ గారు బీపీ బాగా పెరిగినట్టుంది పాపం. అతను చాలా అనరాని మాటలు, నన్ను తిరగకుండా చేస్తారు, నోకలు చెల్లుతాయంట, నన్ను లేకుండా చేస్తానంటనే కదా. ఇది ఆయన సంస్కృతి. ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీలు ప్రాంతాల అతీతంగా అన్ని పథకాలు కూడా కొనసాగించారు. తెలుగుదేశం అయినా జనసేన అయినా ఎవరికైనా సరే మన పార్టీలకి అతీతంగా పథకాలు అందించే కార్యక్రమం చేశాం. మేము 5 సంవత్సరాల్లో మేము చేసిన పనులు చెప్పుకుంటా పోతే కోకొల్లో ఈ నియోజకవర్గంలోనే 2500 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమం చేశాం. ఇవాళ ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా కూడా కల్మషం లేకుండా నిస్వార్థంగా అన్ని పార్టీల వాళ్ళకి అన్ని పథకాలు మేము కూడా అందించే కార్యక్రమం చేశాం. ఇవాళ నియోజకవర్గం అంతా కూడా ఏ గడపకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, ఏ చోటకి వెళ్ళినా మాకు స్వాగతం ఈ రోజుకి పలుకుతున్నారు. మేము సూపర్ 6 నమ్మాం. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే పథకాలని కంటిన్యూ చేస్తూ సూపర్ 6 ఇస్తారనుకున్నాం. కానీ సూపర్ 6 అసలైపోయింది. ఏదో కొననాలకి మందేస్తే ఉన్ననాలకు ఊడిపోయిందంట.
వాళ్ళు ఎక్కడ చూసినా మందు మందు మందు. వాటర్ అయినా లేట్ అవుతామో, పాలైనా లేట్ అవుతామో, కానీ మందుకు ఇంటికే డెలివరీ చేసే పరిస్థితికి వచ్చింది ఇక్కడ. మరి ఏలుపూర్లో ఆయన స్వగ్రామంలోనే ఒక మనిషిని నిష్కారణంగా చంపేశారు. ఇది మీ పరిపాలన, ఇది మీ బెల్ట్ షాపుల వ్యవహారం. నా మీద టీడీఆర్ అవినీతి చేశారు. నాకన్నా ముందే మీరు టీడీఆర్ అవినీతి చేశారన్నది మాకు తెలిసింది. రేణుకగా చాలామందికి మీరు టీడీఆర్ ఇచ్చారు. 800 కోట్ల రూపాయలు మీ చేతికి ముట్టినాయి అనేది మాకు తెలుసున్న లెక్కల ప్రకారం. నన్ను తిరగనివ్వను, నోకలు చెల్లిపోయినాను అంటే మీరు మర్డర్ చేసేస్తారు. మీరు మర్డర్ చేయండి, మర్డర్ చేయించాలనే కదా నా ఇంటికి పంపించింది మీరు జనాన్ని. నాకు మా వాళ్ళకి ఏది జరిగినా సరే నువ్వే బాధ్యుడు దీనికి. ఇవాళ మీరు అన్ని పథకాలు కూడా కొనసాగించకపోతే ప్రజలు మిమ్మల్ని తిరగనివ్వరని. ఆర్బీకేల్లో, సచివాలయంలో, ఇట్లో ఫైనల్ బిల్లులో 5%. నేనేడానన్నా ఎక్కడన్నా ఒక పైసా కూడా ముట్టుకోలేదు. అలాగే నీకు చేసిన పనికి నువ్వు లెటర్ అడిగితే వెంటనే నేను లెటర్ ఇచ్చాను, దానికి మేము డబ్బులు ఇచ్చానంటావు. నువ్వు చూపించో, నిరూపించో. లక్షణాన్ని ఏడుస్తున్నారు. ఇవాళ కృష్ణా జిల్లాలో ఆ మంత్రిని నిలదీశారు రైతులు. ఇవాళ ఆ రైతులు అడగమని చెప్పు, పంట కొనట్లేదు, 200 రూపాయలు లాస్కి అమ్ముకుంటున్నామని చెప్పారు. ఇప్పుడే వీడియో వచ్చింది. మీ ఏలుపూర్లో నువ్వు పంపించిన మనిషి మందుతో ఉన్నవాడు, రైతుకి సంబంధం లేని వ్యక్తి అక్కడికి వచ్చి అగ్రిగోల్డ్ అని అడుగుతాడు నన్ను. మా దగ్గరే పెట్టుకున్నామంటే నా ఇంటి మీదకి వచ్చి దౌర్జన్యం చేసినప్పుడు వాళ్ళ ఇంటి మీద దౌర్జన్యం చేరా సామాన్యులు క్యాంప్ రాజకీయం ఏంటండి ఇది? మా మనిషే, మా జెండా ఎగురుతుంది. చూద్దాం రేపు మరి వచ్చినప్పుడు, మళ్ళీ వచ్చినప్పుడు వస్తుందో రాదో ఇంకేముంది. ఈ రోజు కదా నా రాజకీయం సామాన్యుడు కూడా వస్తే పనిచేస్తాను. నేను వెంటనే ఫోన్ చేసి చెప్తాను. నాకు అతనికి నక్కకి నాకు కూడా తేడా ఉంది. పని ఉంటేనే రండి, లేకపోతే నా దగ్గర రావద్దు, చూద్దాం చేద్దాం అనే అలవాటు నాకు లేదు. వచ్చినట్టు పని చేస్తాను, ఫోన్ చేస్తాను, అది అయితే అవుతుంది, లేకపోతే లేదు. రైతులు అసలు అమరావతి రైతులే కాదని చెప్పి కోర్టు ఇచ్చింది కదా, ఆగిపోయారు కదా వాళ్ళు. ఈయన అమరావతి రైతులు అంటాడేంటి? అయినా నేను వాళ్ళు ఎక్కడనే అడ్డు పెట్టలేదే, నేను ఎక్కడ ఆపలేదే. వాళ్ళు వెళ్ళిపోయారు. మా నిరసన మేము తెలియజేస్తాం, నిరసన కూడా తెలియజేద్దాం మేము. అలాగే చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడు నేనేమీ ఆపలేదే. ఫ్లెక్సీలు నేను వేసుకున్నాను, తప్పు వేసుకోకూడదా? నేనేమో ఆయన మీద వ్యతిరేకంగా వేసానా? చంద్రబాబు నాయుడు గో బ్యాక్ అని, చంద్రబాబు నాయుడు రాకూడదని వేయలేదు కదా. మా పథకాలు బ్యానర్లు మేము వేసుకున్నాం, తప్పేంటి? ఇప్పుడు ఒక చిన్న బ్రేక్.